హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను లింగారెడ్డి. ట్రంప్ విధించిన టారిఫ్ సుంకాల వల్ల ఇప్పుడు భారతదేశం విలవిల్లాడుతుంది. ఏకంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఫస్ట్ టైం 2025 ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయిపోయిన తర్వాత మైనస్లతో కనిపించడంతో పాటు రెడ్ లైన్స్లో కనిపిస్తుంది. అయితే ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ల వరకేనా అంటే కాదనే చెప్పాలి. అటు తిరిగి ఇటు తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఈ ప్రభావం గట్టిగానే పడింది. ముఖ్యంగా ఆక్వా రైతులపై ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 600 కోట్ల ప్రభావం పడింది. ఈ నష్టాన్ని ఎవరు పూడ్చాలి? భారతదేశ ప్రభుత్వం ఈ నష్టాన్ని పూడ్చడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అసలు ఆక్వా రైతులకి ఈ ప్రభావం ట్రంప్ వల్ల ఎలా వచ్చింది? దీనికి గల 10 కారణాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, భారతదేశం నుంచి ఎక్కువగా ఆక్వా ప్రొడక్టులు అమెరికాకి ఎక్స్‌పోర్ట్ అయ్యే దాంట్లో ఫస్ట్ ప్లేస్‌లో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. సెకండ్ ప్లేస్‌లో గుజరాత్ ఉంటుంది. ఈ 2 రాష్ట్రాల నుంచే 80% ఆక్వా ప్రొడక్టులు మొత్తం అమెరికాకి ఎక్స్‌పోర్ట్ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి గుజరాత్ సంగతి పక్కన పెడితే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికొచ్చేసరికి ఇప్పటివరకు ఈ నెల 9వ తారీఖు నుంచి దీనికి సంబంధించి ప్రత్యక్షంగా, ఇప్పటివరకు పరోక్షంగానే పడింది. 9వ తారీఖు నుంచి ప్రత్యక్షంగా ఈ భారం పడనుంది. అయితే దీనికి సంబంధించి మొత్తంలో ఇప్పటివరకు 2000 షిప్‌మెంట్లు ఎక్స్‌పోర్ట్‌కి రెడీగా ఉన్నాయి. 2500 షిప్‌మెంట్లు అయితే ఆల్మోస్ట్ వెళ్ళిపోయాయి. అయితే దగ్గర దగ్గర మొత్తం 5000 షిప్‌మెంట్లు మొత్తం భారతదేశం నుంచి, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు వెళ్ళబోతున్నాయి. ఈ షిప్‌మెంట్లన్నిటికి సంబంధించిన కాస్ట్ విలువ దగ్గర దగ్గర 600 కోట్లు. ఇక్కడ నుంచి అక్కడికి సముద్ర మార్గం ద్వారా వెళ్ళబోయే ఈ షిప్‌మెంట్‌లకి సంబంధించి ఇక్కడ మనం పలికిన రేటుకి, అక్కడ దించేటప్పుడు పలుకుతున్న రేటుకి అసలు సంబంధమే లేకుండా పోయింది. సో, ఈ 600 కోట్ల నష్టాన్ని ఎవరు పూడ్చాలి? ఒకవైపు ఆక్వా రంగం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భారీగా నష్టాల్లో ఉంది. వచ్చే గిట్టుబాటు ధర లేక, దాంతో పాటుగా ఎక్స్‌పోర్టింగ్ కాస్ట్ బాగా ఎక్కువైపోవడంతో, ఎందుకంటే ఇక్కడ నుంచి ఎగుమతవుతున్న రొయ్య కానీ, చేప కానీ అక్కడికి వెళ్ళేసరికి అంతే ఫ్రెష్‌నెస్ ఉండాలంటే చాలా కీలకమైన ఏర్పాట్లు చేసుకోవాలి. ఐస్‌లో పెట్టి ఫ్రెష్‌నెస్ ఇవ్వాలి. సో, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి మొత్తం మీద ఈ ఎగుమతి ఖర్చులన్నీ రైతుపైనే పడుతున్నాయి. సో, ఇప్పుడు విధించిన టారిఫ్‌ల వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం కలుగుతుంది. ఒక్కసారి గణాంకాలు గాని చూసుకున్నట్లయితే గత ఆర్థిక సంవత్సరంలో భారత్, అమెరికా మధ్య జరిగిన వ్యాపార లావాదేవీలు $6.6 బిలియన్. అయితే ఇప్పుడు వీటి విలువ $5 బిలియన్ పడిపోయింది. దాదాపు $1 బిలియన్ పడిపోయింది. అయితే $1.6 మిలియన్ నష్టాన్ని ఎవరు పూడ్చాలనే దానికి ఇంతవరకు సమాధానాలు లేవు. అయితే భారతదేశంతో పాటు ఎగుమతుల్లో, అమెరికాకు సంబంధించి ఎగుమతుల్లో ఇంకొక దేశం పోటీ పడుతూ ఉండిద్ది. అదే ఈక్వెడార్. ఈ ఈక్వెడార్‌కి సంబంధించి మనతో పాటు ఎక్కువగా కాంపిటీషన్ ఇస్తూనే ఉండిద్ది. మత్స్య ఉత్పత్తుల విలువ $2.5 మిలియన్ పైమాటే ఆ 2 దేశాలకు సంబంధించి అమెరికాకి వెళ్ళే వాటిల్లో. సో, ఇప్పుడు అమెరికాకు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశాల్లో వాటాల్లో చూసుకుంటే, భారతదేశం నుంచి ఆహార ఉత్పత్తులు ఎగుమతి చేసుకునే పర్సెంటేజ్‌లో అమెరికా లెక్కలు చూసుకున్నట్లయితే ఆక్వా రంగానికి సంబంధించి 42.3% అమెరికాకు ఇండియా నుంచి వెళ్తూ ఉంటే, 26.9% ఈక్వెడార్ నుంచి వస్తుంది. అయితే భారతదేశంపై 27% సుంకం విధించిన ట్రంప్ ఈక్వెడార్‌పై దిగుమతి చేసుకునే ఆహారాలపై కేవలం 10% మాత్రమే సుంకాన్ని విధించడం గమనార్హం. ఇటీవలే అమెరికాకు, భారతదేశానికి సంబంధించి ద్వైపాక్షిక చర్చలు జరిగినాయి. ప్రధాని మోడీ ట్రంప్ వద్దకు వెళ్లి దీనికి సంబంధించి చర్చించడం జరిగింది. ఆ క్రమంలోనే భారత్‌కు ఆపన్న హస్తం అందిస్తాం, మిత్ర దేశంలా ఉంటామని చెప్పి ట్రంప్ మాటలైతే చెప్పారు. కానీ ఆచరణ విషయానికి వచ్చేసరికి H1B వీసాల్లో గానీ, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో గానీ, ఇప్పుడు టారిఫ్‌ల విషయానికి వచ్చేసరికి పూర్తిగా చెప్పేదొకటి, చేసేదొకటే విధానం, ద్వంద్వ వైఖరి ఇక్కడ పూర్తిగా కనబడుతోంది. రైట్, కమింగ్ టు మళ్ళీ ఆక్వా రంగానికి వచ్చేసరికి భారతదేశం నుంచి వచ్చే ఆర్డర్‌లన్నీ గానీ ఇప్పుడు ఆగిపోతే ఈక్వెడార్ నుంచి వచ్చే వాటా భయంకరంగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న వ్యక్తి డ్రాప్ అయిపోతే సెకండ్ ప్లేస్‌లో ఉన్న వ్యక్తికి ఆప్షన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా. సో, ఈక్వెడార్ నుంచి ఏటా 10-12 లక్షల వరకు రొయ్యల టన్నులు అమెరికాకి ఎక్స్‌పోర్ట్ అవుతూ ఉంటాయి. సో, ఇప్పుడు రెండో స్థానంలో ఉన్న ఈక్వెడార్ ఫస్ట్ ప్లేస్‌ని ఆక్యుపై చేసుకోవడానికి రెడీగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి, మనకి మధ్య విధించిన డిఫరెన్స్ కూడా 19% టారిఫ్ డిఫరెన్స్ ఉంది. మనకి 29%, వాళ్ళకి 10%. ఇక ఏపీలో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మొన్న శుక్రవారం వరకు, అంటే 4వ తారీఖు వరకు లెక్కలు చూసుకున్నట్లయితే కిలోకి 20-40 మేర కోత పెట్టారు రొయ్యల కొనుగోలు విషయంలో అక్కడ దిగే టయానికి. అయితే శనివారం నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏకంగా కిలో పైన ₹30-90 కోత విధించడం అయితే జరుగుతుంది. ఇవన్నీ చూసుకున్నట్లయితే 2 రోజుల క్రితం 30 కౌంటీ రొయ్యల విలువ ₹470 ఉండగా శనివారం ₹380కి పడిపోయింది. 50 కౌంటీ అయితే
శుక్రవారం నాటికి 360 ఉండగా శనివారం నాటికి 300కు పడిపోయింది. దీంతో కంపెనీల మధ్య నుంచి స్పష్టత వచ్చేంత వరకు ఇక్కడ నుంచి రొయ్యలైతే ఎగుమతి చేసేది లేదని తెలుగు రాష్ట్రానికి సంబంధించి ఎస్పెషల్లీ ఏపీకి సంబంధించి రైతాంగం అంతా, ఆక్వా రైతాంగం అంతా ప్రభుత్వానికి అయితే స్పష్టం చేయడం జరిగింది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. ఆక్వా రైతులను ఆదుకోకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే సీజన్ కూడా ఇదే కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదుకోకపోతే 600 కోట్ల నష్టం ఇప్పటికే జరిగిపోయింది. రానున్న రోజుల్లో జరగబోయే పెద్ద నష్టాన్ని అంచనా వేయలేం కాబట్టి వెంటనే విదేశాంగ శాఖతో మాట్లాడి టారిఫ్ల విషయానికి క్లారిటీ తీసుకుంటే ఎస్పెషల్లీ ఏపీ రైతాంగానికి, అటు గుజరాత్ కూడా మోదీకి చాలా ముఖ్యమైన కాన్స్టిట్యున్సీ, ముఖ్యమైన రాష్ట్రం కాబట్టి గుజరాత్కి, ఏపీకి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు కూడా కోరడం జరిగింది. సో ఈ మేజర్ 10 కారణాల వల్ల భారతదేశంలో గుజరాత్తో పాటు ఆంధ్రప్రదేశ్ రైతాంగం, ఆక్వా రైతాంగం పూర్తిగా నష్టపోతూ ఉంది. సో ట్రంప్ తీసుకుంటున్న టారిఫ్ నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి వాటిల్లుతున్న నష్టం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.